హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ అప్డేటర్. టుడే వీడియోలో మనం ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్స్ అనేది పార్ట్ 2 అనమాట. సో ఇందులో చూసామంటే ఏ టాపిక్ అంటే సక్సెసివ్ డిస్కౌంట్స్ అనమాట. సో సక్సెసివ్ డిస్కౌంట్స్ అనమాట. సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఏమంటే మనకి ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాను అనమాట. ఇప్పుడు కంటిన్యూగా ఉంటుంది, ఒక 10%, 20%, 30% ఇలాగ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కంటిన్యూగా ఇస్తారనమాట. ఆ కంటిన్యూగా ఇచ్చేదాన్ని మనం ఏం చేయాలంటే ఒకే సింగిల్ డిస్కౌంట్లు అనమాట. ఇవంతా కలిపి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవంతా వచ్చింది అనుకోండి, సింగిల్ డిస్కౌంట్లో X% వస్తుంది అనమాట. సో ఆ X%ని కనుక్కునేదేమో సక్సెసివ్ డిస్కౌంట్స్ అనమాట. సో ఇందులో మనం ఫార్ములా చూస్తామంటే దీంతో ఒకే ఫార్ములా అదే 2 టైప్స్ రాసుకోవచ్చు మనము. సో ఫస్ట్ వచ్చేసి ఫార్ములా ఏమంటే 2 టైప్స్. ఇప్పుడు టూ డిస్కౌంట్స్ అనుకో, X% ఒకటి అండ్ Y% ఒకటి, ఈ రెండు ఉంటే అది ఫార్ములా ఏమంటే A% అంటే ఇది A అనుకోండి, ఇది B అనుకోండి. A ప్లస్ B మైనస్ AB బై 100 అనమాట. సో ఇలాగ రాసుకోవచ్చు. లేదు అంటే X ఇచ్చాక, సో అది చెప్తాను నేను, X ప్లస్ Y మైనస్ X ఇంటూ Y బై 100 అనమాట. సో ఇదనమాట R అనమాట. R ఈ రెండింటిలో ఏదో చేసుకోవచ్చు. ఇది టూ టైప్స్. 2 ఇచ్చానంటే ఇప్పుడు 3 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు X%, Y%, Z% అనమాట. ఇప్పుడు 3 టైప్స్ ఇచ్చండి, దాన్ని ఏం చేయాలి, సేమ్ ఇదేలాగా A ప్లస్ B ప్లస్ C మైనస్ A ఇంటూ B ఇంటూ C బై 100 అనమాట. సో ఇలా చేయొచ్చు అనమాట. సో ఇది డేట్ ఫార్ములా అనమాట. మనం ఇంకో మెథడ్ మనకి ఇప్పుడు మెథడ్ ఈ డేట్ మెథడ్ చేస్తామంటే మనకి ఆన్సర్ అనేది లేట్గా వస్తుంది అనమాట. ఎందుకంటే మనకి మొత్తం ప్రాసెస్ చేయాలి కాబట్టి. సో దీంతో సింపుల్ ట్రిక్స్ అనేది చెప్పిస్తాను నేను. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామంటే ఏ టేబుల్ హూస్ మార్కెట్ ప్రైస్ ఈస్ 300 అనమాట. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ వచ్చేసాడు, మార్కెట్ ప్రైస్ ఎంత, మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు ₹300 అనమాట. 300. ఇక్కడ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారనమాట. సక్సెసివ్ డిస్కౌంట్ ఇప్పుడు చెప్పే ఫార్మ్ చెప్పాను. సో అది చేసుకున్నాము. ఏమి ఇచ్చారు, 10%, 20% ఒకటి, 10% ఒకటి, 2 ఇచ్చారు. సో మళ్ళీ ఈ అడిషన్ ఇచ్చారు, అది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఇది 20%, 10% కనుక్కుందాము. సో మన ఫార్మ్ చెప్పే ప్రకారం చూసాము. A ప్లస్ B అనమాట. ఇక్కడ ఏ అంత 20 అనమాట. 20 ప్లస్ 10 అనమాట, మైనస్ 20 ఇంటూ 100 అనమాట. 20 ఇంటూ 10 బై 100 అనమాట. ఇది ఫార్ములా. సో ఇది క్యాన్సిల్ చేసామంటే ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సిల్. 20 ప్లస్ 10 అంతా 30 మైనస్ 2 అనమాట. ఎంత వస్తుంది, 28% అనమాట. ఇప్పుడు 28% ఇప్పుడు అనుకోలేదు, దీనికి అనుకుంటే ఆన్సర్ కనుక్కుందాము. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఇచ్చాడు, ఇఫ్ ఇన్ అడిషన్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 5% ఇస్ ఆఫర్డ్ ఆన్ క్యాష్ పేమెంట్ దెన్ ద క్యాష్ ప్రైస్ ఫర్ ద టేబుల్. ఏం లేదు, ఇప్పుడు కానీ ఈ పర్సెంట్ ఇచ్చాడు కదా, ఈ పర్సెంట్ అనేది ఆన్లైన్ పేమెంట్ చేయకుండా వాడు కానీ క్యాష్ ఇచ్చాడంటే మనకి ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇది 3 డిస్కౌంట్స్ కానీ వాడు స్ప్లిట్ చేసి ఇచ్చారన్నమాట. 2 ఒకటి మళ్ళీ 3 ఒకటి. సో మనం ఫస్ట్ కనుక్కుందాం. 28%లో ఇది 28% డిస్కౌంట్ కదా, దాని ఆన్సర్ కనుక్కుందాం ఫస్ట్. సో ₹300 ఇచ్చాడు, దాంతో 28% అనమాట. 101 జారు 103 జారు. ఇప్పుడు 28 ఇంటూ 3 అనమాట. 28 ఇంటూ 3 ఇక్కడ చేస్తామంటే 3 4 ఎంత, 24 అనమాట. 24 3 2 6 ఒక 8, 84 వచ్చింది. ఇప్పుడు 300 నుంచి 84 చేద్దాము. ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ నెక్స్ట్ టైం ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 9లో 8 పోతే 1, ఇక్కడ 216 రూపీస్ అనమాట. ఇది అమౌంట్ వచ్చేసి 216 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, అడిషనల్ డిస్కౌంట్ ఇచ్చాడు 5%. క్యాష్ ఇచ్చాడంటే అడిషనల్ పర్సెంట్ 5% డిస్కౌంట్ అనమాట. క్యాష్ ఇప్పుడు 5% అనుకుందాము. 5 1 జారు 520. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎంత వచ్చింది, 20 బై 216/20 అనమాట. ఇచ్చేసామంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఎంత వస్తుందంటే ఇప్పుడు 216/20 అంటే ఇక్కడ 21.6లో సగము, 16 డివైడెడ్ బై 20, 116 పాయింట్ 60, 1.0 పెట్టుకోవాలి, 0.8 అనమాట. సో ఇచ్చేసామంటే మనకి 10.8 రూపీస్ అనేది డిస్కౌంట్ వచ్చింది మళ్ళీ. సో ఇప్పుడు 210 రూపీస్ తీసుకో, 210 అనమాట. 216 కదా, 216లోంచి 10.8 రూపీస్ అనేది తీసేవాళ్ళ. సో ఇక్కడ 0 ఉంది, 2 వస్తుంది. ఇక్కడ ఆప్షన్లో 2 ఉందంటే 2 ఉంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంది. సో మనం ఒకసారి చూస్తున్నాము. సో ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంటుంది, 5లో ఒకటి పోతే 6లో ఒకటి పోతే 5 అనమాట. 5
సో ఇక్కడ 1లో 1 పోతే 0, 205.20 అనమాట. 205.2 అంటే ఇక్కడ 0 పెట్టుకోలేదు. 205.22 పైస్ అనేది మనకి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అనమాట. సెకండ్ క్వశ్చన్ చూద్దామంటే, అండర్ ఏ డిస్కౌంట్ స్కీమ్ ఆఫ్టర్ అలోవింగ్ 20% డిస్కౌంట్ ఆఫ్ 20% దట్ ఈస్ స్టిల్ గెయిన్ ఆఫ్ 10% అనమాట. ఏం లేదు, ఇప్పుడు ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ ఉందనుకోండి, దాన్ని 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 20% డిస్కౌంట్ ఎంత వస్తుంది? 80 రూపీస్ కానీ వస్తుంది అనమాట. సో 80 రూపీస్ వల్ల వాడు ఏమవుతుందంటే 80 రూపీస్ ఇస్తాడు కదా, 80 రూపీస్ ఇచ్చినప్పుడు వాడికి ఏమవుతుంది? 10 రూపీస్ గెయిన్ అనమాట. గెయిన్ వస్తుంది 10%. సో వాడు ఏమవుతుంది? ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఈస్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్. ఇప్పుడు 100 రూపీస్ ఇది కాస్ట్ ప్రైస్ కదా, ఇది కదా డిస్కౌంట్ ఇచ్చినాక ఇది కాస్ట్ ప్రైస్ కదా. సో దీనికన్నా ఎంత పర్సెంట్ ఎక్కువ కమ్మితే వాడికి వచ్చేసి లాభం అనేది వచ్చింది అనమాట, 10% అనేది. సో ఇక్కడ చూసామంటే మనకి ఏం లేదు, ఇది ఈజీ అనమాట. మనకి మార్కెట్ ప్రైస్ ఎంత? మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ అనమాట. సో మార్కెట్ ప్రైస్ ఫార్ములా ఏం చెప్పాము మనము? 100 ప్లస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ అంటే ఏమి? 100 మైనస్ కాస్ట్ ప్రైస్ వచ్చి ఫార్ములా వచ్చేసి 100 మైనస్ లాస్ అనమాట. డిస్కౌంట్ ప్రాఫిట్ ఇచ్చాము, లాస్ అనమాట. లాస్ కాదు, డిస్కౌంట్. ఇక్కడ లాస్ డిస్కౌంట్ సారీ. సో ఇక్కడ చూసామంటే 100 అనమాట. 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? ప్రాఫిట్ 10% వచ్చింది. ఇక్కడ 10% ఇచ్చింది కదా, సో 10% అనమాట. నెక్స్ట్ వచ్చేసి 100 మైనస్ 20% అనేది మనకి డిస్కౌంట్ ఇచ్చాడు. ఆ డిస్కౌంట్ చేసామంటే 20 అనమాట. సో ఇది చేసామంటే మనకి ఎంత వస్తుంది? పైన ఎంత వస్తుంది? 110/100 మైనస్ 20 80 అనమాట. ఇది క్యాన్సిల్ చేసామంటే 11/8 అనమాట. సో దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 3 అనమాట. సో మనం దేనికి కనుక్కోవాలా? డిస్కౌంట్ కనుక్కోవాలి కాబట్టి 3/8 ఇంటూ 100 అనమాట. సో ఇక క్యాన్సిల్ చేసామంటే 4 2 జారు 425 అనమాట. సో ఇది క్యాన్సిల్ చేస్తే 12.5 అనమాట. సో 12.5 ఇంటూ 3 వేసుకోవాలా, అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్? 37.5 అనమాట. అంటే మొత్తం 37.5% అనేది ఎక్కువ వచ్చేసి వాళ్ళు అనేది కాస్ట్ ప్రైస్గా పెంచారనమాట. సో 37.5 ఎక్కడ ఉందంటే 4th ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే 3 డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఇక్కడ 3 డిస్కౌంట్స్ 10%, 20% అండ్ 25 ఇచ్చాడు. సో నేను 2 మెథడ్స్ చెప్తాను, ఓకే చూసుకున్నా. 2 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మెథడ్ వచ్చేసి డేట్ ఫార్ములా అనమాట. 100 A ప్లస్ B ప్లస్ C కదా, ఓకే. ఏది ఇచ్చాడు? 10 ప్లస్ 20 ప్లస్ 25 మైనస్ 10.20.25 డాట్ అంటే ఇక్కడ మల్టిప్లికేషను 0కి 0 0కి 0 అనమాట. ఇప్పుడు ఎంత అయింది? పైన వచ్చేసి 25 అనమాట. సో ఇక్కడ ఎంత వస్తుందంటే క్యాన్సిల్ అయిపోయింది. 2 × 25 అనమాట, అంటే 45. ఇక్కడ 50 వస్తుంది అనమాట. సో చూస్తున్నాము 10 ప్లస్ 20 అంటే ఇక్కడ మొత్తం చేసి ఎంత వస్తుంది? ఇక్కడ 20 45 55 అనమాట. 55 మైనస్ 50 అనమాట. సో ఇక్కడ 5% డిస్కౌంట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా వాల్యూ రాలేదు. సో మనం ఏం చేద్దామంటే సెకండ్ మెథడ్ చెప్తాం కదా, సెకండ్ మెథడ్ ట్రై చేద్దాం ఒకసారి. సెకండ్ మెథడ్ ఎలా అంటే, ఫస్ట్ వచ్చేసి మీరు ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు? ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇస్తారు కదా, 10% డిస్కౌంట్ తీసుకోండి. 100లో 100లో 10% డిస్కౌంట్ 10/100. 100 పోతే 10 100 మైనస్ 10 అనమాట. అయితే వస్తుంది 90 వస్తుంది. సో 90లో 20% చేయండి. ఇప్పుడు 90 ఇంటూ 20/100 అనమాట. సో 0కి 0 క్యాన్సిల్ ఎంత వస్తుంది? 9 × 18. అప్పుడు ఎంత వస్తుంది? 90 మైనస్ 18 అనమాట. 90 మైనస్ 18 అంత ఎప్పుడు వస్తుంది? ఎంత వస్తుంది ఆన్సర్? 72. ఇప్పుడు 72లో 25% తీసుకుందాము. 72 ఇంటూ 25/100 అనమాట. ఇది 1, ఇది 4. ఇంకా తీసుకున్నామంటే ఇక్కడ 4 1 జారు 1, ఇక్కడ ఎంత ఉంటుంది? 1 12 అనమాట. ఓకే, 1 3 2 అంటే 18% అనమాట. 18%. అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? 72 మైనస్ 18. ఇప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్? 46 కదా. 72 మైనస్ 50 కదా, 72 ఒక 18 పోతే 12లో 8 పోతే 4 6 ఉంటుంది 5 54 అనమాట. 54 అనేది డిస్కౌంట్ వచ్చిందనమాట. 54 అనేది మనకి మొత్తం డిస్కౌంట్ కాదు అది, ఓకేనా. 54 కాదు, మనం 50 మొత్తం మైనస్ ఇప్పుడు అంటే ఎంత? 54 మైనస్ 100 అనమాట. 100 మైనస్ 54 అదే ఎంత వస్తుంది ఆన్సర్ మనకి? 46% కదా. సో ఆ 46% అనేది ఇక్కడ వేయచ్చు. సో దీని ఇంకో మెథడ్ ఉంది, ఆ మెథడ్ నేను లాస్ట్లో చెప్తాను. ఈజీగా ఉంటుంది మెథడ్ అది. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే, సో మనకి ఫోర్త్ క్వశ్చన్ అంటే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ వాస్ ఈ అమౌంట్ ఇచ్చారు 10 lakhs అనమాట. సో బట్ ద షాప్ కీపర్ ఆఫర్డ్ డబుల్ డిస్కౌంట్ 20% అండ్ 10% అనమాట. ఇక 2 డిస్కౌంట్స్ ఇచ్చాడు. అట్ వాట్ ప్రైస్ డిడ్ హీ ఫైనలీ సెల్ ద ఐటమ్ అనమాట. ఇప్పుడు డబుల్ డిస్కౌంట్ కదా, సో డబుల్ డిస్కౌంట్కి మనకి డేట్ ఫార్ములా ఉంది కదా.
ఏ ప్లస్ బి కదా అది చేద్దాము. 20 + 10 అనమాట, -20 × 10/100 0 0 0 0. 20 అంటే ఇక్కడ అలా లాస్ట్ చేసాం అనుకో, లాస్ట్ క్వశ్చన్ 2 వస్తుంది అనమాట. లాస్ట్ క్వశ్చన్ చేసినలాగా 28% వస్తుంది. ఇప్పుడు 28%లో మనము ఈ 1000 చేసామంటే మనకి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఎన్ని 1 2 3 4 5 సున్నాలు /28/100 అనమాట. సో ఈ 0 zeros ఈ 2 చేసుకోతే ఎంత వస్తుంది? 28,000 అనమాట. 2,80,000 ఎంత వస్తుంది? 2,80,000. సో 2,80,000 నుంచి 10 lakhs నుంచి ఇది చేస్తే మనకి వస్తుంది ఆన్సర్ 7,20,000 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. సో 10,20,000 అనేది ఇక్కడ ఉంది ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అనమాట. సో కొన్ని ఇలాగ ఈజీగా వచ్చేస్తుంది, డైరెక్ట్గా ఉంటుంది అనమాట. మనం చేసామంటే ఆల్మోస్ట్ మనకి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్ అనేది ప్రతి ఒక్క చేయండి. ఎస్ఎస్జీలో ఈజీగా ఉంటుంది క్వశ్చన్స్ అంతా. సక్సెస్, డిస్కౌంట్స్, ప్రాఫిట్స్, మెయిన్గా వచ్చేసి ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్స్ అనేది చాలా ఈజీ టాపిక్ అనమాట. మ్యాక్సిమం వచ్చేసి ఒక 2 to 4 daysలో నేర్చుకోవచ్చు ఈజీగా. ఓకేనా, నేను చెప్తాను. సో ఇంకా మీకు చాలా క్వశ్చన్స్ అనేది యూట్యూబ్ దొరుకుతుంది అనమాట, సెర్చ్ చేయండి. సో దీనివల్ల మీకు అయితే ఈజీగా అవుతుంది అనమాట. ఈ ఒక టాపిక్ కంప్లీట్ అనుకోండి, మీకు ఈజీగా మ్యాక్సిమం వచ్చేసి 4 questions దాకా వస్తుంది అనమాట. ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్ నుంచి పర్సంటేజ్, ఈ 3 కలిపి మీరు 4 questions దాకా అటెంప్ట్ చేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్ మ్యాక్సిమం వచ్చేసి 2 questions అనేది ఈజీగా ఆడతాడు. ఇలాగ ఉంటుంది క్వశ్చన్స్ అంతా. ఇంకో 2 questions వచ్చేసి కొద్ది ఒక క్వశ్చన్ హార్డ్గా ఉంటుంది, ఇంకో క్వశ్చన్ వచ్చేసి కొద్ది మీడియంగా ఉంటుంది. ఈ ఒక క్వశ్చన్ మీరు మీడియం క్వశ్చన్ చేస్తే అంటే హార్డ్గా ట్రై చేస్తారు, అయిపోతుంది. దీంతో మీకు 8 marks వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో మన ఫిఫ్త్ క్వశ్చన్ ఏమంటే 2 successive discounts 20 and 30% is equivalent to. సో డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, డైరెక్ట్ ఫార్ములా అయితే మనము 20 + 30 - 20 × 30/100 అనమాట. సో ఈ 0కి 0 ఈ 0కి 0 క్యాన్సిల్ చేసి 30 + 20 + 30 ఎంత? 50 అనమాట. 50 - 6. సో మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 46% వచ్చింది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? దీంతో వచ్చి మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసే మనం డేట్కి వస్తాను అనమాట. ఫార్ములా వేస్తే 44 అనమాట. 6 ఇక్కడ కొద్ది మిషన్ చేస్తే 44 అనమాట. 44 సెకండ్ ఆప్షన్, అది డేట్ ఆన్సర్ అనమాట. సో మన లాస్ట్ క్వశ్చన్ చూసామంటే 3 ఇచ్చారు కదా. సో ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ నేను చెప్పాను 3 discounts ఇస్తే నీకు ఇంకో మెథడ్ చెప్పిస్తాను. సో మన సెకండ్ మెథడ్ చేస్తాను అందులో. సో అలా ఫస్ట్ చేస్తాం. ఫస్ట్ ఇప్పుడు 100 rupees కదా ఒక ప్రోడక్ట్, దాంతో 10% డిస్కౌంట్ చేద్దాము. 10% ఎంత? 10 100/100 అంటే 100 - 10 ఎంత వస్తుంది? 90 వస్తుంది అనమాట. సో 90 ఉంది, ఇంకా 90లో 15% అనుకోవాలా. 15/100 0 0 ఇది 3 ఇది 2 అనమాట. అప్పుడు ఎంత వస్తుంది? 1.5 అనమాట. సో 9 × 1.5 ఇంక చేద్దాం మనము. 1.5 × 9 9 5 45. సో 9 పాయింట్ ఉంది కాబట్టి 9 1 9 9 ఒక 4 13 అనమాట. అంటే 13.5. 90 - 13.5 అనమాట. ఇక్కడ చేద్దాం మనము. చూడండి 90 13.50 ఇది వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 5. ఇక 9లో 3 పోతే ఎంత? 6 అనమాట. 8లో 1 పోతే 7 అంటే 76.50 అనమాట. దీనికి 76.5% 5 అనేది అది. నెక్స్ట్ లాస్ట్ చూసామంటే 30% ఇచ్చాడు అనమాట. సో మనం ఏం చేద్దాము? 76.5 × 30% కనుక్కోవాలి. 30/100 అనమాట. సో 0కి 0 క్యాన్సిల్. ఇంకెంత మిగిలింది మనకి? ఇక్కడ 0.3 వస్తుంది అనమాట. సో మనము ఆన్సర్ ఎంత కనుక్కోవాలంటే 76.5 × 0.3 అనమాట. ఇది చేసామంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే ఏదో పాయింట్ సంథింగ్ వస్తుంది. సో పాయింట్స్లో వచ్చేసి మనకి ఆన్సర్ అనేది రాదనమాట. ఎందుకంటే మనకి 40% వస్తుంది రావాలి ఆన్సర్. నేను ఆల్రెడీ చెక్ చేశాను. సో మన సెకండ్ మెథడ్ చెప్పాను కదా, సెకండ్ మెథడ్. ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ట్రై చేశాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి 100 ఉంది కదా, 100 ఇంటూ అంటే పర్సెంట్ కనుక్కోవాలి. ఫస్ట్ అంటే 10% చదవ. 10% అంటే 10లో 90% మిగిలింది కదా, 10లో పోతే సో 90/100 అనమాట. నెక్స్ట్ 15 చదవ. 15 అంటే 85 అనమాట. 85/100. ఇంకా లాస్ట్ 30 అనమాట. 30 అంటే 70/100 అనమాట. సో ఇది చేసుకోవచ్చు, ఇది కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ 100కి 100 క్యాన్సిల్, ఈ 0కి ఈ 100 క్యాన్సిల్ అనమాట. సో ఇక్కడ చూసామంటే మనకి ఎంత ఉంది? ఇక్కడ పైన వచ్చేసి 9 × 7 × 85 అనమాట /100 ఉంది. చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్ అంటే 6,012 వస్తుంది. సో -/100 వస్తుంది. ఇక్కడ ఇది క్యాన్సిల్ చేస్తే
61.2% అనమాట. సో ఇక్కడ 61.2% వస్తుంటుంది అంటే ఆల్మోస్ట్ వస్తుంది, పాయింట్లో చేసి వస్తుంది. సో పాయింట్స్ ఉంది కాబట్టి నేను చేయలేదు, ఇదే డైరెక్ట్గా వచ్చింది కాబట్టి ఎంత వస్తుందంటే 61.2% అనమాట. సో డైరెక్ట్గా వచ్చింది. సో ఇది స్టెప్ అనమాట. ఇది అప్పుడు చెప్తాను చెప్పలేదు. సో ఇది స్టెప్ మొత్తం మీకు 3 అండ్ ఫస్ట్ వచ్చి ఫార్ములా బేస్ చెప్పించాను. సో అంటే A+B+ చెప్పించాను. సో సెకండ్ మెథడ్ ఇలా చెప్పించాను పైన. సో సెకండ్ మెథడ్ ఇలా చెప్పించాను. ఈ థర్డ్ మెథడ్ అనమాట. ఈ థర్డ్ మెథడ్ అనేది ఈజీ చేయొచ్చు. మీకు ఈజీగా ఉందంటే థర్డ్ మెథడ్ చేయండి. ఆల్మోస్ట్ థర్డ్ మెథడ్ ఈజీగా ఉంటుంది. సో థర్డ్ మెథడ్ మీరు కన్సిడర్ చేయండి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి లింక్ అని పెడుతూ ఉంటాను నేను. సో ప్రతి వీడియో కానీ ప్రతి అప్డేట్ కానీ ఫస్ట్ ఇస్తుంటాను. సో ప్రతి ఒక్క టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. కింద బయోలో లింక్ ఇస్తాను. ప్లస్ వచ్చేసి మన SSGD ఫ్రీ క్లాస్ 2025లో ఫ్రీ క్లాస్ అనేది రీజనింగ్ అనేది అయిపోయింది అనమాట. సో ప్రతి ఒక్క రీజనింగ్ కింద లింక్ ఇస్తాను. రీజనింగ్ చదువుకోండి. ఇది మ్యాథ్స్ అనమాట, అంటే అథమెటిక్ పార్ట్ 4 అనమాట ఇది. సో ఇంకా మీకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, ఈ 3 టాపిక్ చెప్తాను. సో అది టాపిక్ కంప్లీట్ అయ్యేలోపు ఆల్మోస్ట్ మీకు ఎగ్జామ్ డే వచ్చేస్తుంది. ఈ తర్వాత నేను చేస్తాను అంటే జీకే కదా, జీకే మెయిన్ టాపిక్స్ ఏముందో అది చెప్తాను. దాని నుంచి మీకు ఈజీగా 8 to 10 క్వశ్చన్స్ వస్తుంది అనమాట. ఆ టాపిక్లో మీరు మొత్తం నేర్చుకుంటే 8 to 10 క్వశ్చన్స్ 100% డ్యామ్ షోర్ ఇస్తాను నేను. 100% వస్తుంది ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనమాట, కింద బయోలో ఇస్తాను. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మన అప్డేట్స్ ఏమున్నా SSGకి సంబంధించిన కానీ CPOకి, CGLకి ఏదున్నా ఫస్ట్ అప్డేట్ అందులో ఇస్తాను. సో ఇదే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదున్నా అందులో ఫస్ట్ అప్డేట్ ఇస్తాను. సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.